హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంతనాలు. వావ్, జస్ట్ వావ్. సినిమా రిలీజ్కి లిటరలీ 1.5 year ముందు టీజర్ రిలీజ్ చేయడం అంటే జస్ట్ రాజమౌళి థింగ్స్ అని చెప్పొచ్చు. అండ్ వచ్చిన టీజ్ అయితే వరల్డ్ క్లాస్ లో ఉంది. నేను జియో హాట్స్టార్ ఈవెంట్ ఫుల్ గా చూశాను అండ్ మధ్యలో గ్లిమ్స్ ప్లే చేయడంలో కొంచెం డిలే అయితే అయింది. అండ్ ఆ గ్లిమ్స్ రాగానే ఇదిరా ఇండియన్ సినిమా అని అనిపించింది. అండ్ రాసుకోండి, పక్కాగా ఇండియన్ సినిమా రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. అండ్ మహేష్ బాబు గారి లుక్ అండ్ ఆ కళ్ళలో ఇంటెన్సిటీ చూస్తుంటే అనిపిస్తుంది ఎవరైనా కరెక్ట్ డైరెక్టర్ చేతిలో పడితే అప్పుడే వాళ్ళలో ఉన్న ఇంటెన్సిటీ అంతా బయటకు వస్తుంది అని. నంది మీద ఆ త్రిశూలం పట్టుకుని వస్తుంటే ఆ శివుడు రిఫరెన్స్ తీసుకుని మహేష్ గారు అయితే అద్భుతంగా ఉన్నారు. జస్ట్ వావ్. ఈ గ్లిమ్స్ కోసం టీమ్ నియర్లీ 1 year కష్టపడ్డారు అండ్ వాళ్ళ కష్టానికి హ్యాట్స్ ఆఫ్. అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన TFI ఫ్యాన్స్ అందరూ ఎప్పుడు ఏ కంటెంట్ వచ్చినా ఎవరో ఒకరు నెగిటివ్గా మాట్లాడుతూనే ఉన్నారు. సో ఈ ఫ్యాన్ వార్స్ అవన్నీ పక్కన పెట్టి మూవీని ఎంజాయ్ చేద్దాం. ఈ మూవీ మన TFIని, మన ఇండియన్ సినిమాని వరల్డ్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేయబోతుంది. అండ్ టీమ్ కూడా ఆ హాలీవుడ్ లెవెల్ క్వాలిటీ ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నారు. మనం ఇచ్చే ఈ నెగిటివ్ కామెంట్స్ అండ్ రివ్యూస్ వల్ల మూవీకి చాలా డ్యామేజ్ అవుతుంది. సో ఇది కొంచెం మైండ్లో పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. అయితే ఈ గ్లిమ్స్ బోల్డ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని 1 by 1 బ్రేక్ డౌన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్నిటికన్నా ముందు గ్లిమ్స్ ఎండ్ లో చూపించిన ఈ టైమ్ ట్రాటర్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పటిదాకా మనం గ్లోబ్ ట్రాటర్ అనే వింటూ వచ్చాం, కానీ మన SSR గారు ఫ్యాన్స్ కి టైమ్ ట్రాటర్ అని చెప్పి ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చారు. గ్లోబ్ ట్రాటర్ అంటే మీనింగ్ ఏంటంటే వరల్డ్ మొత్తం తిరుగుతూ ఉండేవాడు. అలాగే టైమ్ ట్రాటర్ ని తీసుకోండి, అక్రాస్ ద టైమ్ మల్టిపుల్ జనరేషన్ ట్రావెల్ చేయడం అని అర్థం. అంటే మన హీరో ఈ మూవీలో అక్రాస్ డిఫరెంట్ టైమ్ లైన్స్ ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు. త్రేతాయుగం నుంచి కరెంట్ ఎరాలోకి, డిఫరెంట్ యుగాల్లోకి ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ మన గ్లిమ్ స్టార్ట్ అవడం ఈ షాట్ తో స్టార్ట్ అవుతుంది. ఈ షాట్ చూడండి, ఇది మోడర్న్ ఆర్కిటెక్చర్ అయితే కాదు. సో ఇది పక్కాగా మన త్రేతాయుగం నాటి అయోధ్య అయి ఉండొచ్చు, ఆర్ లంకా నగరం కూడా అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్ లో కొందరు ఋషులు తపస్సు చేస్తున్నారు. ఆ టైం లైన్ వచ్చేసి వారణాసిలో 512 CEలో జరుగుతుంది. ఇక్కడ CE అంటే ఏంటో మనం మాట్లాడుకోవాలి. CE అంటే కామన్ ఎరా అని అర్థం. మనం చిన్నప్పటి నుంచి అందరం BC అండ్ AD అని వింటూ వచ్చాం. BC అంటే బిఫోర్ క్రైస్ట్, అంటే క్రైస్ట్ పుట్టక ముందు. అండ్ AD అంటే యానో డామినీ అని, అంటే క్రైస్ట్ పుట్టాక అని అర్థం. చాలా మంది AD అంటే ఆఫ్టర్ డెత్ అంటారు, కానీ అది కరెక్ట్ కాదు. అయితే ఇవన్నీ మనకి ఎలా తెలుసు? ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన చేత అవే చదివించారు కాబట్టి. ఈ BC AD ఇవన్నీ వెస్టర్న్ పీపుల్ మన మీద రుద్దిన టర్మ్స్. సో రాజమౌళి గారు చాలా తెలివిగా ఈ BC AD అని యూస్ చేయకుండా గ్లోబల్లీ యాక్సెప్టెడ్ నాన్ రిలీజియస్ టర్మ్ అయిన CEని యూస్ చేశారు. సో ఈ CE కాన్సెప్ట్ లో జరిగిన టైం లైన్ అంతా బిఫోర్ కామన్ ఎరా అండ్ కామన్ ఎరా అనే డివైడ్ చేసుకుంటారు. సో 1 CE అంటే 1 BCE. అంటే ఇప్పుడు మనం 2025లో ఉన్నాం కాబట్టి 2025ని 2025 CE అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 BCE అంటే ఇయర్ 1, అంటే 1 CE నుంచి 1000 years వెనక్కి అని అర్థం. అంటే 2025 నుంచి అది 3025 సంవత్సరాల వెనక్కి అని అర్థం. ఇది నేను చెప్పేది కొంచెం కాంప్లెక్స్ గా ఉండొచ్చు, బట్ ఒక డయాగ్రామ్ లో ఇది మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అయితే ఆ వారణాసిలో 517 CEలో ఋషులు తపస్సు చేస్తున్నారు. అండ్ ఆ తపస్సుకి ఉన్న మంటల్లోంచి ట్రాన్సిషన్ లో ఒక ఉల్క భూమి మీద పడడం చూపిస్తారు. ఆ ఉల్క భూమి మీద పడే టైం 2027 CE, అంటే మన మూవీ రిలీజ్ అయ్యే ఇయర్. సో మూవీ అనేది కరెంట్ టైంలోనే స్టార్ట్ అవుతుంది. అది కూడా భూమి మీద పడబోయే ఒక ఉల్క నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఉల్క నుంచి మళ్ళీ ట్రాన్సిషన్ అయ్యి రాస్ ఐస్ షెల్ఫ్ మనకి కనిపిస్తుంది. ఇది నిజంగా అంటార్కిటికాలో ఉన్న ఐస్ షెల్ఫ్. ఇది ఎర్త్ మొత్తంలోనే అతిపెద్ద ఐస్ షెల్ఫ్ అనమాట. అసలు ఐస్ షెల్ఫ్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఐస్ షెల్ఫ్ అంటే ఒక ఫ్లోటింగ్ సిటీ ఆఫ్ ఐస్ అనుకోండి. నియర్లీ ఒక పెద్ద దేశం సైజులో ఉన్న ఒక ఐస్ ముక్క అంటార్కిటికాకి అంటుకొని తేలుతూ ఉంది. ఈ ఐస్ ముక్క అంటార్కిటికాలోకి ఎక్కువ స్నో వెళ్లకుండా ఆపుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ స్నో అంతా సముద్రంలో కరిగి సీ లెవెల్ ఇంక్రీజ్ అవ్వకుండా ఆగుతుంది. అయితే మనకి చూపించిన గ్లిమ్స్ లో ఈ ఐస్ షెల్ఫ్ కూడా కరిగిపోతుంది అన్నట్టు చూపించారు. ఇక్కడ మీకు ఐస్ ముక్కలు కింద పడడం కూడా చూడొచ్చు. అండ్ ఇది కరెంట్ టైంలోనే జరుగుతుంది, ఎందుకంటే మీకు ఇక్కడ చాలా మంది ఎక్స్ప్లోరర్స్ కూడా కనిపిస్తారు. అండ్ వాళ్ళ దగ్గర మోడర్న్ గేర్స్ అండ్ ఆ బోట్స్ అవన్నీ ఉన్నాయి.
సో నాకు తెలిసి 2027లో ఒక పెద్ద డిజాస్టర్ ఏమన్నా భూమి మీదకి రాబోతుంది. అండ్ అలా కెమెరా టర్న్ అయ్యి కింద ఐస్ లో మీకు ఒక బ్రేక్ అయిపోయిన షిప్ కూడా కనిపిస్తుంది. ఈ షిప్ చాలా ఓల్డ్ షిప్ అనమాట. ఇది మధ్యలోకి బ్రేక్ అయిపోయి ఉంది. అండ్ ఈ షిప్ కి కూడా ఏదో కనెక్షన్ ఉంది మన స్టోరీలో. అక్కడ నుంచి ట్రాన్సిషన్ అయ్యి ఆఫ్రికాలో ఉన్న ఆంబోజరీ విల్డర్నెస్ మనకి కనిపిస్తుంది. ఇది కూడా కరెంట్ టైంలోనే, ఎందుకంటే ఇక్కడ మీకు ఒక పారాగ్లైడింగ్ చేస్తున్న మనిషి కనిపిస్తాడు. ఇక్కడ మీకు కనిపిస్తున్న మౌంటైన్ కిలిమంజారో అనమాట. ఈ కిలిమంజారో స్పెషాలిటీ ఏంటంటే ఈ మౌంటైన్ మీద టోటల్ 5 టైప్స్ ఆఫ్ క్లైమేట్స్ ఉంటాయి. అంటే అదే మౌంటైన్ మీద మీకు గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి, అలాగే రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది, మడ్ ల్యాండ్స్ ఉంటాయి, ఎడారి ఉంటుంది, అలాగే ఇక్కడ స్నో కూడా పడుతూ ఉంటుంది. ఇమాజిన్ మన హీరో అండ్ హీరోయిన్ ఒక అడ్వెంచర్ మీద ఈ కిలిమంజారోకి వెళ్తుంటే ఏ రేంజ్ లో ఉంటుంది అని. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే నాకు తెలిసి ఈ మూవీలో హీరోకి ఒక మంకీ కూడా పెట్టుగా ఉంటుంది. ఎలా అయితే శ్రీరాముడికి భక్తుడైన హనుమంతుడు ఎప్పుడు రాముడితోనే ఉంటాడో అలాగే హీరోతో పాటు ఒక కోతి కూడా ఉంటుంది. ఈ షార్ట్ చూస్తే మీకు ఈ కోతిని హిప్పోస్ చంపడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు ఇంకా డీటెయిల్డ్ గా గమనిస్తే ఈ కోతి వాటి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఎవరో ఒక రోప్ ఇసిరారు ఈ కోతిని కాపాడడానికి. అది ఎవరో కాదు, మన హీరో మహేష్ బాబు. ఈ కోతిని ఇక్కడ మహేష్ బాబు సేవ్ చేసే సీన్ ఇది. అదిరిపోయింది కదా ఇమాజిన్ చేసుకుంటే. అండ్ ఇక్కడ మీకు కనిపించే మౌంటైన్ కూడా కిలిమంజారోనే. వెనక మీకు కనిపిస్తుంది కదా, అదే కిలిమంజారో మౌంటైన్. నాకు తెలిసి హీరో అండ్ హీరోయిన్ ఒక క్వెస్ట్ మీద కిలిమంజారో మౌంటైన్ కి వెళ్తారు. అండ్ ఆ మౌంటైన్ లోపల మీకు ఈ వనాంచల్ గుహ కనిపిస్తుంది. ఇదే గుహలో మనం రీసెంట్ గా రిలీజ్ అయిన మందాకిని పోస్టర్ ని కూడా చూసాం. ఇది సేమ్ గుహ అన్నమాట. ఇక్కడ మీకు ఒక పెద్ద విగ్రహం తల లేకుండా కనిపిస్తుంది. అండ్ మీరు గమనిస్తే ఇక్కడ ఎవరో అమ్మాయి పైనుంచి కింద పడిపోతూ ఉంటుంది. ఇది ప్రియాంక ఏనా అంటే మనకి రిలీజ్ చేసిన పోస్టర్ లో ప్రియాంక చోప్రా ఎల్లో శారీలో ఉంది, బట్ ఇక్కడ పడిపోతున్న అమ్మాయి మాత్రం రెడ్ శారీలో ఉంది. ఇది ఎవరు అని ఖచ్చితంగా చెప్పలేం, బట్ పోస్టర్ లో ఉన్న కేవ్ అయితే ఈ కేవే, అది మాత్రం కన్ఫర్మ్. అండ్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మన హీరో ఏలాడుతూ ఉన్నాడు హీరోయిన్ ని కాపాడడానికి అనుకుంటా. అండ్ ఇక్కడ కొందరు వెనక ఎమ్మడి పడుతున్నారు గన్స్ పట్టుకొని. సో ఇక్కడ కూడా చాలా పెద్ద యాక్షన్ బ్లాక్ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. రాజమౌళి గారి బ్రిలియన్స్ ఏంటంటే ఆ మూవీలో ఉండే మేజర్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని కలిపి మనకి ఈ గ్లిమ్స్ లో ప్రెజెంట్ చేశారు. ఇంకా అక్కడ నుంచి ట్రాన్సిషన్ అయ్యి మనకి వెళ్ళేది 7200 BCE, అంటే ఇయర్ 1 నుంచి 7200 సంవత్సరాల క్రితం. అంటే 2025 నుంచి 9700 సంవత్సరాల క్రితం అని అర్థం. ఈ 9700 సంవత్సరాలు అంటే రామాయణం జరిగిన కాలం. అది కూడా ఎక్కడో కాదు, లంకా నగరంలో. డైరెక్ట్ రామాయణం కాలంకి తీసుకెళ్లాడు మన జక్కన్న. ఈ ఒక్క షాట్ చాలు మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పడానికి. ఇక్కడ చూడండి, హనుమంతుడు చేతిలో చెట్లు పట్టుకుని యుద్ధం చేస్తున్నాడు. ఆయన తోక మీద కూడా రథాలు పరిగెడుతున్నాయి. సో ఇమాజిన్ ద స్కేల్. మన వానర సైన్యం రావణుడి రాక్షస సైన్యంతో యుద్ధం చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు రాముడు కుంభకర్ణుని చంపడం చూడొచ్చు. కుంభకర్ణుడు రావణ యుద్ధంలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అనమాట. రాముడు రావణుని చంపడానికి ముందు కుంభకర్ణుని దాటి వెళ్లాల్సి వచ్చినప్పుడు రాముడు ఇలా తన సైన్యాన్ని నిచ్చెనలా చేసుకుని కుంభకర్ణుని చంపాడు. అండ్ సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అందుకే చెప్పేది, మన దేశంలో ఇతిహాసాలని తీయాలంటే మన రాజమౌళి తర్వాతే ఎవరైనా అని. అది ఒక్క చిన్న గ్లిమ్స్ లోనే మనకి క్లారిటీ వచ్చేసింది. అండ్ అక్కడికి కట్ అయ్యి ఈ సీన్ మన వారణాసిలో ఉన్న మణికర్ణిక ఘాట్ దగ్గర చూడొచ్చు, విచ్ ఈస్ సో స్పెషల్. ఇక్కడ ఒక లైట్ లాంటిది ఆకాశం నుంచి గంగా నదిలోకి వస్తుంది. మేబీ ఇది ఒక టైం ట్రావెల్ పోర్టల్ అయి ఉండొచ్చా, ఆ పోర్టల్ నుంచి ఎవరైనా రావడానికి ట్రై చేస్తున్నారా, ఆర్ ఏదైనా బ్లాస్ట్ అయి ఉండొచ్చా అనేది మనకి క్లారిటీ లేదు. బట్ లుక్ ఎట్ దిస్ సీన్. అసలు ఇది ఇండియన్ సినిమా అంటే ఎవరైనా నమ్ముతారా? అక్కడ నుంచి ట్రాన్సిషన్ అయ్యి ఫైనలీ మన మహేష్ బాబు గారి ఇంటెన్స్ లుక్ అనమాట. వావ్! ఆ నంది మీద త్రిశూలం పట్టుకొని దాన్ని స్వారీ చేస్తూ ఉంటుంటే సాక్షాత్తు ఆ శివుడు నందిని స్వారీ చేస్తున్నట్టే ఉంది. అయితే ఈవెంట్ లో రాజమౌళి గారు ఆల్రెడీ మహేష్ బాబుని రాముడిగా చూడబోతున్నాం అని కన్ఫర్మ్ చేశారు. సో ఇక్కడ మరి శివుడి లాగా ఎందుకు నంది స్వారీ చేస్తున్నాడు అని మీకు డౌట్ రావచ్చు. అయితే దానికి నా ఆన్సర్ ఏంటంటే రాముడు శివుడు ఇద్దరు ఒకటే. శ్రీరాములు వారు శివుడికి పూజ చేసేవారు, అందుకే మన రామేశ్వరంలో ఉన్న శివలింగాన్ని కూడా శ్రీరాముడే ప్రతిష్ఠించారు. అలాగే శివుడు కూడా రాముడికి విష్ణు అవతారం అని తెలిసి రాముడిని ఎప్పుడూ అభిమానిస్తూనే ఉంటాడు. అందుకే దెర్ ఈస్ ఎ డీప్ కనెక్షన్ బిట్వీన్ శ్రీరామ్ అండ్ శివ. అండ్ హనుమంతుడు కూడా శివుని అవతారమే అని చెప్తారు. సో ఒక రకంగా చూసుకుంటే రాముడికి శివుడు ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ అనమాట. సో అందుకే ఇలా మనకి శివుడిలాగా నంది స్వారీ చేస్తూ చూపించారు. నేను తెలియక ఏదైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి, బట్ ఇలాంటి రిఫరెన్సెస్ అన్ని తెలుసుకుంటుంటే వచ్చే ఆ ఎక్సైట్మెంటే వేరు. అండ్ ఫైనలీ ద టైటిల్ ఈజ్ వారణాసి, వరల్డ్స్ ఓల్డెస్ట్ సిటీ. ఇంతకన్నా గొప్ప టైటిల్ ఏముంటుంది మన ఇండియన్ మూవీకి? ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చాయి నాకు ఈ టీజర్ చూడగానే. టీమ్ వాడు చెప్పినట్టు ఇట్స్ జస్ట్ టైటిల్ రివీల్. ఇంకా 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 చాలా చూడబోతున్నాం. అండ్ మన తెలుగు ఇండస్ట్రీ స్థాయి ఖచ్చితంగా ఈ మూవీతో ఎక్కడికో వెళ్ళిపోతుంది. అయితే మన TFI ఫ్యాన్స్ కూడా కొంచెం నెగిటివిటీ తగ్గించుకొని వరల్డ్ క్లాస్ సినిమా తీస్తున్నాం అని ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ మూవీ
మీద అప్డేట్స్ వచ్చిన ప్రతిసారి నేను వీడియో చేస్తాను. సో మీకు గనక ఈ వీడియో నాకు లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.